ఇక ఈరోజు టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు మొత్తం న్యూస్ పేపర్, సోషల్ మీడియా, అలాగనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎవ్రీవేర్ మనకు కనిపిస్తోంది. ఏంటి అసలు ఈ పర్టికులర్ ఇష్యూ అనేటటువంటిది ఏంటి? అయితే ఈ ఇష్యూని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చూడాలి చూద్దాం. సో ముందుగా కనుక చూస్తే ఈ ఇష్యూ అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఇటీవల కాలంలో, ఇటీవల అంటే నిన్నగాక మొన్న మే 21వ తారీఖున ట్విట్టర్, ఫార్మర్లీ ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అయ్యింది. ఈ ఎక్స్ వేదికగా ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక అకౌంట్ని పూర్తిగా ట్విట్టర్ తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మంత్రిత్వ శాఖ ప్రభుత్వం నుంచి కోరినటువంటి ఒక రెజల్యూషన్ అనుకోండి, ప్రభుత్వం నుంచి కోరినటువంటి ఒక రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్లో భాగంగా ఏంటంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ పర్టికులర్ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి అకౌంటు విదేశీ శక్తులతో కూడి భారతదేశం యొక్క భద్రతను నాశనం చేసేటటువంటి తీరు దీనికి ఉన్నది అని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిందట. ఇందులో నిజానిజాలు మనకి తెలీదు. ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది నమ్మాలా నమ్మవద్దా అనేటటువంటిది రకరకాల కారణాలు ఉండొచ్చు ప్రజల వద్ద. కానీ మనమైతే ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిజంగా కనుక అది జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి పేజే అయితే ఎస్, డెఫినెట్గా దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా కాకుండా ఇటీవల కాలంలో ఈ పేజ్కి చాలా విపరీతమైనటువంటి సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఈవెన్ చెప్పాలి అంటే కనుక బీజేపీ పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కన్నా 2 రెట్లు అధికంగా ఈ యొక్క అకౌంట్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి దానికి బ్యాన్ చేశారా లేదా నిజంగా విదేశీ హస్తం ఈ పర్టికులర్ అకౌంట్కి ఉందా అనేటటువంటిది ప్రశ్న. అయితే అసలు ఏం చేసింది ఈ పేజ్ అనేటటువంటిది మనం చూద్దాం.